హాయ్ హలో అండి, వెల్కమ్ టు చామ్ సిస్టర్స్ అఫీషియల్. ఎట్లా అందరు మంచిగా? నేనైతే మంచిగా ఉన్నా. అండ్ ఇంకొకటి వీడియోస్ పెట్టడం అయితే లేట్ అవుతుంది, అంటే అప్పుడప్పుడు పెట్టాల్సి వస్తుంది. కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్ అవుతుంది అనమాట. ఈసారి నేను మళ్ళీ ఊరికి వచ్చిన, ఎందుకంటే ఊర్లో మళ్ళీ దుర్గం పండుగ, బొడ్డ పండుగ ఉందన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఊరికి వచ్చిన. ఇక్కడ ఏదైనా నవగ్రహాల పూజ, ఈ బొడ్డకి హోమము అవన్నీ చేసిండ్రు అనమాట మా అమ్మమ్మ నాన్న, ఇంకా మళ్ళీ ఊర్లో కొంతమంది కలిసి. అంటే నేను ఈసారి టైంకి రాలేకపోయినాను, కొంచెం పూజలు అవి అయితే మిస్ అయినా. కానీ పూజలు అయితే చాలా బాగా జరిగినాయి అన్నమాట. చూడండి, పూజ అయితే అవుతుంది, దీని తర్వాత ఇంకా హోమం కూడా అయిందనమాట. అంటే వీడియోస్ ఎప్పటినుంచో పెడదాం అనుకుంటున్నాను, కానీ టైం కొంచెం కుదరలేదు, సెట్ అవ్వలేదు. అందుకని చెప్పి వీడియో అయితే పెట్టలే, ఏమనుకోకండి. అంటే వీడియోస్ పెడతాను కానీ కొంచెం లేట్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు కూడా పెట్టాల్సి వస్తుంది, కొంచెం బిజీగా ఉండడం వల్ల అంతే. కానీ ఛానల్లో మాత్రం వీడియోస్ అయితే ఎప్పుడో ఒకసారి షార్ట్ కానీ ఏదో ఒక వీడియో కానీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ అందరికి మాత్రం చాలా థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. అట్లనే ఈ లాంగ్ వీడియోస్ కూడా ఎక్కడైతే చూడడం వల్ల అవుతుందో స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూడండి, ఓకేనా? సో అదంతా అయిపోయిన తర్వాత హోమం కూడా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హోమం చుట్టూ ఎవరైనా దర్శించుకొని ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చేసి మొత్తం పూజలు అంతా కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ టైం చూపించారు కదా మా ఇంటి పక్కనే బొడ్రాయి ఉంటుందని, మళ్ళీ ఈసారి కూడా సేమ్, అంటే ఇది 3rd ఇయర్ అనమాట పండగకి. అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ బొడ్రాయి కూడా మళ్ళీ నీళ్ళు పోసి పూజ చేయాలి. అందుకని ఇప్పుడు బొడ్డాయికి పూజ చేయడానికైతే మళ్ళీ అంటే ఊర్లో అందరు కలిసి, ఊరు ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి నీళ్ళు పోస్తూనే ఉంటారు. మళ్ళీ అమ్మ బొడ్డని అలంకరించిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోయొద్దు, అందుకని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం టైంలోనే అలంకరించారనమాట. సో ఇప్పుడు నీళ్ళందరూ పోసేది ఇప్పుడు అమ్మవారికి బట్టలు అలంకరించడానికి. ఎందుకంటే ఊర్లలో నుంచి చాలామంది వస్తూనే ఉంటారు కదా, ఈవినింగ్ వరకు కూడా వచ్చి ఇంకా పోస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంటే అంత మంచిగా కడగాలన్నమాట. అందరు పోసిన తర్వాత దాన్ని ఇంకా మంచిగా కడిగేసి ఇంకా దానికి కొంచెం అలంకరణ చేసి బట్టలు కూడా పట్టేసిన అంటే ఇది శివుడు పార్వతిలాగా పూజిస్తారనమాట వీటిని. ఎక్కడైనా కూడా కొంచెం సన్నగా కానీ చిన్నగా కానీ ఉంటాయి, కానీ మా ఊర్లో మాత్రం చాలా బందోబస్తుగా పెట్టుకున్నాం మేము. చూడండి, లావుగా పెద్దగా ఉన్నాయి అన్నమాట మంచిగా. ఇప్పుడంతా మంచిగా బట్టతో తుడిచి గంధం బొంటు కూడా అన్ని పెట్టిన తర్వాత అమ్మవారికి చీర, అయ్యగారికి పంచ కూడా కట్టించి అలంకరించేస్తారు. ఇంకా చూడండి, అలంకరణ అయితే అయిపోయింది. మంచిగా బట్టలు వేసేసిన తర్వాత బొట్లు కూడా అన్నీ పెట్టేసి ఇప్పుడు వాటికి పూజ చేయాలి కదా. ఎందుకంటే గుమ్మడికాయతో అది ప్రసాదం నైవేద్యం చేసి పెట్టాలన్నమాట. నైవేద్యం కూడా పెట్టేసి అన్నీ చేసేసి గుమ్మడికాయ కొట్టి ఇంకా పూజ ముగించేస్తారు. అండ్ మళ్ళీ ఇంకా ఈసారి కూడా బోనాలు ఉన్నాయి, చూద్దాం. లాస్ట్ టైం అయితే బాగుండే బోనాలు, ఇంకా ఈసారి కూడా చాలా బాగుంది.
ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బోనాలు చేయాలి కదా, అంటే అదొక రోజు ఇదొక రోజు అనమాట. సో నాకు రెండు విడివిడిగా వీడియోస్ పెట్టడం కుదరలేదు, ఎందుకంటే నేను కొంచెం వీడియోస్ మిస్ అయ్యాను అనమాట తీయడం. అందుకని చెప్పేసి రెండు వీడియోలు కలిపి ఒక దాంట్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ దుర్గమ్మకి పోచమ్మకి బోనాలు చేయాలి, అందుకని చెప్పేసి అటు పక్కన కుండా ఒక దాంట్లో దీంట్లో చేస్తున్నారనమాట. అంటే ప్రతిసారి కూడా రెండు బోనాలు ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో కూడా పోచమ్మకి మళ్ళీ బోనం చేస్తారు. అంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఆషాఢ బోనాలు అయిపోయిన తర్వాత ఊర్లలో ఏంటంటే మళ్ళీ శ్రావణ మాసంలో చేస్తారనమాట పోచమ్మ బోనాలు. సో అప్పుడు ఆ పెద్ద బోనం అయిన తర్వాత అన్నీ కూడా చిన్నది పెట్టాలి కదా నైవేద్యం పెట్టడానికి, అందుకని చెప్పి దానికి కూడా పసుపు అవన్నీ సున్నం కూడా అన్నీ పెట్టాలి. బొట్లు కూడా పెట్టేసి మంచిగా అలంకరించుకోవాలన్నమాట బోనాలకి. ఈ రెండు బోనాలకి నైవేద్యం కూడా ఉండాలి కదా, ఎందుకంటే అవి అదే పసుపు అన్నం ఒకటి పచ్చన్నము ఇంకొకటి పరమన్నము అట్లా వండుకోవచ్చు, లేదంటే రెండు కూడా పచ్చన్నం పసుపన్నం కూడా వండి చేసుకోవచ్చు. మేము కూడా ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ బోనాలు వస్తాయి కదా అప్పుడు మళ్ళీ మేము చేస్తాము, అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇంకో వీడియో పెట్టేస్తానండి. కానీ ప్రస్తుతానికైతే ఈ వీడియో చూసేయండి, ఓకేనా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే లాస్ట్ టైం అదే బోనాల వీడియోస్ పెట్టాను కదా తీసుకునేటప్పటిది, ఈసారి కూడా బోనాల వీడియో ఖచ్చితంగా పెట్టిన, అందుకని చెప్పేసి చూడని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్పేసి ఆ వీడియో కూడా పెట్టేసాను, దీంట్లో యాడ్ చేశాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఇలా ఫస్ట్ పోచమ్మకి తీసుకెళ్తారు అనమాట బోనాలు. ఫస్ట్ పోచమ్మకి తీసుకెళ్ళిన తర్వాత నైట్ అంటే మిడ్ నైట్లోనే దుర్గమ్మకి తీసుకెళ్తారు బోనాలు. ఇవి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మళ్ళీ బోనం తీసుకొని రావాలి. చూడండి డప్పు చెప్పులతో వస్తాయి అన్నమాట బోనాలు. ఎందుకంటే అందరూ గ్యాదర్ అయ్యి నడుచుకుంటూ చేసే వరకు అయితే లేట్ అయిపోతుంది. చూడండి అప్పుడు మేమైతే పడుకొని లేచినాం అనమాట ఒకసారి. ఇంకా టైం అయితే 1:02 అయ్యింది. అక్కడికి పోయేసరికి ఇంకా 1 అవర్ పడుతుంది, ఎక్కువనే టైం పడుతుంది. చూద్దాం మన ఇంటికి ఏ టైంకి వచ్చేద్దాము. కానీ ఈ బోనాల ఫెస్టివల్ అంటేనే అదొక ఏమంటారు పాజిటివ్ వైబ్స్ ఏదోలా అనిపిస్తుంది అనమాట మనసుకు వచ్చేసి. చాలా బాగా అనిపిస్తుంది బోనాల పండుగ అంటే, నాకైతే చాలా ఇష్టం. చూడండి ఎన్ని బోనాలు వెళ్తున్నాయో.
అంటే ఊరంతా ఒక దగ్గర తీసుకొస్తారు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇదేనండి లాస్ట్ టైం చూపించాను కదా తిప్పను కదా, ఇంకా కొత్త కట్టలు మాత్రం ఇది థర్డ్ ఇయర్ కాబట్టి మళ్ళీ 3 years చేసి మానేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా 5 yearsకి మళ్ళీ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ అదంతా గుడి చుట్టూ పట్టుకొని బోనాలు గుడి చుట్టూన బోనం అలానే ఎత్తుకొని తిరగాలి. తిరిగి వచ్చి అమ్మవారి ముందు సమర్పించి ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇంతేనండి, బోనాలు అయిపోయింది. ఇంకా బోనాలు అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఏముంటుందండి, నాన్ వెజ్ తినడమే కదా. కోడినో మేకనో కోసుకొని తినడమే. ఇంకా మా నాన్న అయితే నాటుకోడి తీసుకొచ్చి కొడుతున్నాడు ఇంటికాడనే. అంటే మన ఇష్టం కట్ చేసుకుంటే బయట కట్ చేయించుకోవచ్చు. ఈసారి మేము ఇంట్లో చేసుకుందామని చెప్పేసి ఇంట్లో కట్ చేసుకుని ఇంకా మా వాళ్ళది ఇక్కడ నడుస్తున్నది. ఇంక ఈ ఆడలందరూ లోపల కూర్చొని తింటున్నారనమాట. ఇంకా పండగ అంటే ఇంకేదో తినాల్సిందే కదా, అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా కానిస్తున్నారు. ఇంకా ఇంతేనండి మా పండగ ముచ్చట. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.